మా తాతలు నేతులు తాగారు, మీరొచ్చి మూతులు వాసన చూడమన్నట్టు మన తాతలు మంచివాళ్ళైనంత మాత్రాన వాళ్ళ పిల్లలు అలాగే ఉంటారనుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ మారుతున్న కాలాన్ని బట్టి కానీ పరిస్థితులు బట్టి కానీ మన పిల్లలు మనలాగే ఉంటారని గ్యారెంటీ లేదు కదండి. నేను ఇప్పుడు చెప్పేది ఈ సామెతకు అంత సంబంధం లేకపోయినా ఏదో కొంచెం దగ్గరగా చెప్పడానికి ట్రై చేశా. అదేమిటంటే, నేను ఈ మధ్య సౌత్ ఆఫ్రికాలో ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చూశానండి. అదైతే నిజంగా చాలా షాకింగ్ అనిపించింది నాకు. అది కూడా ఒక ఆస్కార్ అవార్డు గ్రహీత అయిన హేన్స్ జిమ్మెర్ అనే ఆయన పెట్టాడంట. ఇక్కడ సౌత్ ఆఫ్రికా మీడియా నివేదికల ప్రకారం దక్షిణాఫ్రికా కోర్టు ఆశిష్ లతా రాంగోబిన్కు నకిలీ దిగుమతి పత్రాలను ఉపయోగించి వ్యాపారవేత్త అయిన ఎస్ఆర్ మహారాజ్తో సుమారుగా 3.22 కోట్లు అంటే 6.2 మిలియన్ ర్యాండ్ మోసానికి పాల్పడినట్టు నిర్ధారించింది. ఆమె సౌత్ ఆఫ్రికాలో ఒక ఫేమస్ హాస్పిటల్స్ అయిన నెట్కేర్ అనే ప్రధాన ఆసుపత్రి గ్రూప్ కోసం భారతదేశం నుండి లైనిన్ను దిగుమతి చేసుకున్నట్టు చెప్పుకోవడానికి ఆమె నకిలీ ఇన్వాయిస్ను తయారు చేసిందని చెప్పేసి కోర్టు పేర్కొంది. మహాత్మా గాంధీ మునిమనవరాలు కావడంతో ఆమె నేపథ్యాన్ని నమ్మి వ్యాపారవేత్త ఎస్ఆర్ మహారాజ్ ఆమెకు లాభాల వాటాను ఆశించి డబ్బు ఇచ్చాడు. కానీ ఈ రోజుల్లో ఇలాంటి స్కాములు జరగటం అనేది మామూలు అయిపోయింది. కాబట్టి దీని గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కేవలం మన మహాత్మా గాంధీ మునిమనవరాలు కావడంతో ఈ న్యూస్ అనేది కొంచెం బయటకు వచ్చింది.